బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం ఉందనే భ్రమలో ఉన్నట్లు కనబడుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదోడి పరిపాలన సాగుతుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు కానీ పెళ్లి చేసుకున్నటువంటి జంటలకు కళ్యాణలకు లక్ష చెక్కులను ప్రభుత్వం మంజూరు చేస్తే ఆ మంజూరు చేసిన చెక్కులను తన ఇంటికి పిలిపించుకొని తన లబ్ధిదారులను తన ఇంటికి పిలిపించుకొని చెక్కులను పంపిణీ చేయాలనే నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఆ నిర్ణయం మారుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది మీరు ఇంకా ఏదో గడిల పాలన సాగుతుంది, ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందనే ఆ భ్రమ నుంచి బయటకు రావాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ప్రశాంత్ రెడ్డి గారు, మీరు శాసనసభ్యులుగా మేము గౌరవిస్తాం. అంతేగాని ప్రభుత్వ కార్యక్రమం ఏదైతుందో ప్రభుత్వ కార్యాలయంలో కానీ ఎంఆర్ఓ ప్రభుత్వ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేయాలి కానీ మీ లబ్ధిదారులను మీటింగ్ పిలిపించుకోవడం అనుకోవడం అనేది అది మూర్ఖత్వం. మీరు రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఇంకా మేము గడిలో ఉన్నాము, ఇంకా దొరపాలన సాగుతుంది. గతంలో 10 ఏళ్ల కాలంలో మీరు లబ్ధిదారులను కానీ ఎవరైతే సీఎంఆర్ చెక్కుల గురించి చెక్కులు కానీ అదే మాదిరిగా కళ్యాణ చెక్కులను గత మీ 10 ఏళ్ల కాలంలో పిలిపించుకొని ఇచ్చినట్టు కాదు. అది దొరపాలన జరిగింది కావచ్చు. ఈ రోజు పేదోడి పరిపాలన సాగుతుంది రాష్ట్రంలో, అది మర్చిపోవచ్చు. ప్రశాంత్ రెడ్డి గారు, ఈ రోజు లబ్ధిదారులకు ఇవ్వాలనుకున్నటువంటి శాసనసభ్యులుగా ఇవ్వాలనుకున్నప్పుడు ప్రభుత్వ కార్యాలయానికి ఇవ్వండి, దాన్ని మేము హర్షిస్తాం, స్వాగతిస్తాం. అంతేగాని కళ్యాణ లక్ష్యం చెట్లను పంచడానికి నీటి పిలిపడేవేంటి? ఇంకేమైనా దొరలగడనుకుంటున్నారా? ఇంకా ఆ నిర్ణయాన్ని మీరు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆ పద్ధతి మంచిది కాదు. ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమున్నప్పటికీ కూడా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి లేకపోతే లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పంపిణీ చేయాలి. కానీ మీటింగ్ పిలిపించడం అనేది ఇది విడుదల ఉంది. ఇది కొత్త నిర్ణయాన్ని తెరలేదు. మీరు ఆ భ్రమ నుంచి బయటకు రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. అదే మాదిరిగా మీరు ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పేదోళ్ళకు న్యాయం జరగాలనే తీరులో ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పేదోడి సంక్షేమం ప్రతి పేదవాడికి కూడా ఏ ప్రభుత్వ సంక్షేమం ఉందో ఆ పథకం పేదోడికి వెళ్ళే ఇవ్వాలనేది మా ఆలోచన, మా ప్రభుత్వం ఆలోచన. కానీ మా ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తుంది. జై కాంగ్రెస్.